Hi, good morning. Hi, good morning, one and all. This is Padmini from Divsima Polytechnic College, Avanigadda. మనం ఏ టాపిక్లో ఉన్నాం ఈరోజు? ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ చెప్పుకుందాం, ఓకేనా? అలాగే మీకు ఈ చాప్టర్ ఏపీ పాల్ సెట్ అలాగే ట్రిపుల్ ఐటీలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందంటే ఏంటి అర్థం? దాంట్లో మనకి ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా ఏ సమ్ అయినా మనకి ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి కదా, అలాగే ఫార్ములాస్ కూడా రావాలి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అలాగే ఈరోజు చూడండి కోఆర్డినేట్ జామెట్రీ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్, అలాగే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్, అలాగే ఇంటర్నలీ ఎక్స్టర్నలీ, సేమ్ ఏరియా ఆఫ్ ది ఫార్ములా, ఆ ఫార్ములాస్ మొత్తం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాటి మీద సమ్స్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన సమ్స్ కూడా మీకు దీనిలోని మీకు చేస్తున్నాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 16, 17, 18, 19లో వచ్చిన పాల్ సెట్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ కూడా మీకు దీనిలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి చాప్టర్లో ఏవైతే వచ్చినాయో ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవి కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీలో ఫార్ములా చూడండి. ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోండి. ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్, ఇదేమవుతుంది? వై యాక్సిస్. పి ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఒక పొజిషన్లో ఒక పాయింట్ తీసుకుంటే అదేమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ యాక్సిస్ మీద అలాగే వై యాక్సిస్ మీద కూడా తీసుకోవాలి. ఆ పాయింట్ ఏమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ చూడండి, ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, ది డిస్టెన్స్ బిట్వీన్ రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏ ఆఫ్ x1 కామా y1 అండ్ బి ఆఫ్ x2 కామా y2 ఈజ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అంటే ఏంటంటే తెలుగులో రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ఇది. నెక్స్ట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ జీరో కామా ఏ, ఓ ఆఫ్ అని చదవండి, లేదా జీరో ఆఫ్ అయినా, ఓ ఆఫ్ 0, 0 టు x1 కామా y1 ఈజ్. మీకు సమ్లో ఏమని ఇస్తాడంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ టు ఏ ఆఫ్ 2, 3 అని ఇస్తాడు. ఆరిజిన్ అంటే మనకి శూన్యము, అంటే 0, 0 తీసుకోవాలి. అప్పుడు ఒక పాయింటే ఇస్తాడు. ఆ పాయింట్ ఏం తీసుకోవాలంటే x1 కామా y1గా తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. ఆరిజిన్ ఈ ప్లేస్లో ఒకసారి 0, 0 అయిపోతే ఈ ప్లేస్లో ఆరిజిన్ అని ఇస్తాడు. ఆరిజిన్ అంటే 0, 0 అని అర్థం. టు ఏ ఆఫ్ x1 కామా y1 ఈజ్ ఓ ఆఫ్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్, ఎనీ టూ పాయింట్స్ అన్నది ఎక్స్ యాక్సిస్ మీద ఇస్తాడు. ఆ పాయింట్స్ ఏంటి? ఏ ఆఫ్ x1 కామా 0, బి ఆఫ్ x2 కామా 0 ఈజ్ ఏబి ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే ఈ వాల్యూస్ ఈ టూ పాయింట్స్ మనకి ఎక్స్ యాక్సిస్ మీదే ఇస్తారు, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం ఏ ఆఫ్ x1 కామా 0, సెకండ్ పాయింట్ బి ఆఫ్ x2 కామా 0. నెక్స్ట్ ది పాయింట్ పి విచ్ డివైడ్స్ ది లైన్ జాయినింగ్ ఏ ఆఫ్ x1 కామా y1 అండ్ బి ఆఫ్ x2 కామా y2 అంటే డివైడ్స్ ది లైన్ జాయినింగ్ ఏ ఆఫ్ x1 కామా y1 అండ్ బి ఆఫ్ x2 కామా y2. ఇంకా రేషియో కూడా ఇస్తారు. దీనిలో రేషియో ఏం ఇస్తారంటే m:n ఇస్తారు. అంటే ఇంటర్నలీ ఈజ్ పి ఆఫ్ x కామా y. ఇంటర్నలీ అంటే ఏంటి? అంతరంగా. ఫార్ములా ఏంటి? అంతరంగా డివైడ్ చేసేది. అంతరంగా డివైడ్ చేసే ఫార్ములా ఏమొస్తుంది? m ఆఫ్ x2 ప్లస్
n of x1 by m plus n, comma m of y2 plus n of y1 by m plus n. Internally is p of x1 x comma y formula m of x2 plus n of x1 by m plus n. Next m of y2 plus n of y1 by m plus n. ఇది దేని ఫార్ములా? ఇంటర్నల్లీ ఫార్ములా. ఇంటర్నల్లీ అంటే అంతరంగా విభజించే బిందువుల యొక్క ఫార్ములా. ఎక్స్టర్నల్లీ అంటే బాహ్యంగా విభజించే బిందువుల యొక్క ఫార్ములా. ఎక్స్టర్నల్లీ ఫార్ములా ఏమొస్తుంది? ఈ ప్లస్ ప్లస్లో మైనస్ వస్తుంది. ఎక్స్టర్నల్లీ ఈజ్ p of x comma y m of x2 minus n of x1 by m minus n, comma m of y2 minus n of y1 by m minus n. ఇంటర్నల్లీ అంటే ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్లీ అంటే మైనస్ వస్తుంది. అంతరంగా బాహ్య బిందువులకు ఫార్ములా ప్లస్, బాహ్యంగా బిందువులకు ఫార్ములా మైనస్ వస్తుంది. రేషియో ఇచ్చిన దాన్ని m:n ఇస్తాడు మనకి. అలాగే 1:2 కానీ 2:3 కానీ ఇచ్చినప్పుడు m వాల్యూ n వాల్యూ రేషియోస్ తీసుకోవాలి. అలాగే 2 పాయింట్స్ ఇస్తారు కదా, ఆ పాయింట్స్ని ఫస్ట్ పాయింట్ని x1, y1, సెకండ్ పాయింట్ని x2, y2గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా రాస్తాం కదమ్మా, ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ఏబి ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1. అలాగే వై యాక్సిస్ ఇచ్చినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. వై యాక్సిస్ ది డిస్టెన్స్ బిట్వీన్ any 2 points a of 0, y1 and b of 0, y2 is the distance between 2 points y యాక్సిస్. ఇక్కడ y యాక్సిస్ రాయండి. y యాక్సిస్ a of 0, y1, b of 0, y2 is అంటే మనకి x యాక్సిస్ y యాక్సిస్ ఇస్తారు కదా, y యాక్సిస్ x యాక్సిస్. ఇందాక ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇచ్చాడు కాబట్టి ఎనీ 2 పాయింట్స్, ఏవైనా 2 పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్ మీద ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 ఇచ్చారు కదా. అలాగే మనకి ఇప్పుడు వై యాక్సిస్ మీద ఏవైనా 2 పాయింట్స్, ఏ పాయింట్ బి పాయింట్, ఏ ఆఫ్ 0, y1 అలాగే బి ఆఫ్ 0, y2 ఈజ్ ఫార్ములా ఏమొస్తుంది? ఏబి ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. వై యాక్సిస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? y2 మైనస్ y1. అలాగే ఎక్స్ యాక్సిస్ ఇచ్చినప్పుడు x2 మైనస్ x1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా, ది ఏరియా ఆఫ్ ఏ ఈక్వల్ ఎంటర్ ఫార్మ్ బై ది vertices a of x1, y1, b of x2, y2, c of x3, y3, d of x4, y4 is half into formula modulus of x1 minus x3 అలాగే y1 minus y3 అలాగే x2 minus x4 అలాగే y2 minus y4. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈక్వల్ ట్రయాంగిల్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఏబిసిడి. ఏ ఆఫ్ ఏ ఇచ్చారు మనకి? x1, y1 కదా, బి ఆఫ్ x2, y2, సి ఆఫ్ x3,
y3 అలాగే d ఆఫ్ x4 కామా y4 ఈక్వల్ ట్రయాంగిల్ చూడండి x1 మైనస్ ఇక్కడ సి తీసుకోండి ఏబిసిడి వస్తుంది కదా సారీ చిన్న మిస్టేక్ సి ఆఫ్ డి ఆఫ్ x3 కామా y3 అలాగే x4 కామా y4 ఇప్పుడు ఫార్ములా ఏముంది మనకి ఇక్కడ x1 మైనస్ x3 కదా హాఫ్ మర్చిపోవద్దు హాఫ్ ఇంటూ x1 మైనస్ x3 ఎలా వస్తుందంటే x1 మైనస్ x3 అలాగే x2 మైనస్ x4 అలాగే వచ్చింది చూడండి x1 మైనస్ x3 x2 మైనస్ x4 నెక్స్ట్ y1 మైనస్ y3 నెక్స్ట్ ఫార్ములా y2 మైనస్ y4 ఇలాగన గుర్తుపెట్టుకోండి ఏబిసిడిగా తీసుకోండి ఇక్కడ డి తీసుకోవద్దు ఏబిసిడి తీసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్గా చూసుకోండి x1 మైనస్ x3 అలాగే దాని బేస్లోనే ఏమొస్తుంది x2 మైనస్ x3 x4 నెక్స్ట్ y1 మైనస్ y3 అలాగే y2 మైనస్ y4 వస్తుంది నెక్స్ట్ చూడండి ఫార్ములా ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ a ఆఫ్ x1 కామా y1 b ఆఫ్ x2 కామా y2 ఈజ్ m ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్ ఎంత వాల్ తెలుసు కదా ఫార్ములా స్లోప్ అంటే వాల్ అని m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫస్ట్ పాయింట్ని x1 కామా y1 సెకండ్ పాయింట్ని x2 కామా y2గా తీసుకుంటే దీని నుండి మనకి స్లోప్ అంటే ఎంతో చూపిస్తాం స్మాల్ ఎం నెక్స్ట్ ఇఫ్ theta ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ది లైన్ విత్ ది x యాక్సిస్ స్లోప్ ఆఫ్ ది లైన్ m ఈక్వల్ టు tan theta స్లోపు x యాక్సిస్ స్లోప్ అంటే x యొక్క వాల్ ఇచ్చినప్పుడు m ఈక్వల్ టు tan theta అంటే మనకి ఏవైనా డిగ్రీస్ ఇస్తారు 60 కానీ 90 కానీ 180 కానీ ఆ ఇచ్చిన వాల్యూని థీటాగా తీసుకుంటే థీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ వస్తుంది దాని నుండి m అంటే ఎంత మనకి వాలు నెక్స్ట్ ఫార్ములా ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ a ఆఫ్ x1 కామా y1 b ఆఫ్ x2 కామా y2 ఈజ్ మిడ్ బిందువు అంటే మధ్యగతము తెలుగులో మిడ్ బిందు ఏమంటారంటే మధ్యగతము 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క మధ్యగతము m ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది x1 ప్లస్ x2 బై 2 x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 మిడ్ పాయింట్కి మధ్యగతానికి ఫార్ములా ఏమొస్తుంది m ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 x యాక్సిస్ మీద చూడండి ఒక లైన్ ఏ బి దాని యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి మిడ్ పాయింట్కి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 నెక్స్ట్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వర్టిసెస్ a ఆఫ్ x1 కామా y1 b ఆఫ్ x2 కామా y2 c ఆఫ్ x3 కామా y3 ఈజ్ సెంట్రాయిడ్ అంటే గుత్వ కేంద్రము తెలుగులో ఏమంటారు సెంట్రాయిడ్ని గుత్వ కేంద్రం అంటారు గుత్వ కేంద్రం ఇచ్చి 3 పాయింట్స్ ఇస్తారు దాని యొక్క ఫార్ములా ఏమొస్తుందంటే గుత్వ కేంద్రం కాబట్టి జీతో చూపిస్తాం x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 సెంట్రాయిడ్ ఫార్ములా వాల్యూ వేయండి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు అలా కాకుండా సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వర్టిసెస్ a ఆఫ్ b ఆఫ్ అని ఇచ్చినప్పుడు x1 ప్లస్ x2 వరకే వస్తుంది ఓకేనా 4 ఇస్తే కూడా x4 ప్లస్ y4 కూడా వేయచ్చు నెక్స్ట్ దీనిలోనే సెకండ్ పాయింట్ చూడండి ఏరియా ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ట్రయాంగిల్ వేయండి ఏబిసి 3 పాయింట్స్ ఇచ్చాడు కదా ఫస్ట్ పాయింట్ని x1 కామా y1 అలాగే సెకండ్ పాయింట్ని x2 కామా y2 థర్డ్ పాయింట్ని x3 కామా y3గా తీసుకోండి
x3, y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ఫార్ములా ఏమొస్తుందంటే x1 మైనస్ x2. ఇక్కడ ఏమొస్తుంది y1 మైనస్ y2. నెక్స్ట్ ఫార్ములా x1 మైనస్ x3. నెక్స్ట్ y1 మైనస్ y3. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇంత చేసాం కదా. ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్కి డయాగ్రామ్ వేయండి. ఏబిసిగా తీసుకోండి. తీసుకున్న తర్వాత x1 మైనస్ x2 కదా, x1 మైనస్ x2. నెక్స్ట్ y1 మైనస్ y2. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ x1 మైనస్ x3. నెక్స్ట్ y1 మైనస్ y3. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 వాల్యూస్కి, తర్వాత ఈ 2 వాల్యూస్కి ఫార్ములా అప్లై చేయండి. ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ప్రాబ్లం చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ స్లోప్ 3 అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2, 0 ఈజ్. మనకి ఒక స్లోప్ అంటే వాల్ కదా, వాల్ ఇచ్చాడు. వాళ్ళని దేంతో చూపిస్తాం? స్మాల్ ఎంతోనే కదా. స్మాల్ ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. పాయింట్ని 2, 0 x, yగా తీసుకోండి. ఒక వాల్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు దీని నుండి మనం సి వాల్యూ కనుక్కుంటాం. సి వాల్యూ కనుక్కుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయితే అది రైట్ పెట్టండి. ఫార్ములా ఏంటి? y = mx ప్లస్ సి. ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 3నే కదా. అలాగే ఈ పాయింట్ని x, yగా తీసుకోండి. ఈజీగా అయిపోతుంది. y అంటే ఎంత? 0నే కదా. m అంటే 3 ఇంటూ x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 2 ప్లస్ సి. మల్టిప్లికేషన్ చేయండి. ఎంత? 6 ప్లస్ సి. 6ని ఇటువైపు తీసుకోండి. ఏమవుతుంది? మైనసే కదా. సి ఈక్వల్ ఎంత వచ్చింది? -6. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. y = mx ప్లస్ సినే కదా. y m వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 3నే కదా. 3x. సి వాల్యూ ఎంత ఇచ్చాడు? వచ్చింది -6. ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఇది దాని యొక్క లైన్. y = 3x - 6. ఇలాగనే చేయండి. ఆప్షన్స్లో ఎక్కడ ఉంచండి? y = 3x - 6. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇలా కాకుండా మీకు డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం చేయాలన్నా చేయొచ్చు. ఓవర్ అని పెట్టి చేయండి. ఓవర్ ఫార్ములా ఏమొస్తుంది? y - y1 = m × x - x1. ఈ ఫార్ములా అప్లై చేసినా మనకు సేమ్ ఆ లైన్ వస్తుంది. ఎం వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 3నే కదా. ఈ 2, 0ని మళ్ళీ x1, y1గా తీసుకోండి. y - y1 అంటే ఎంత? 0నే కదా. m వాల్యూ 3, x - x1 వాల్యూ 2. y = y - 0 అంటే y కదా. 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3x - 6. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. లేదా ఫస్ట్ ఈ వాల్యూ వేసినా సరే ఆన్సర్ వస్తుంది. మీకు సమ్ చేసేటప్పుడు ఏది త్వరగా అవుతుందో చూసుకుని అది ఏది ఈజీగా ఉందో ఆ మోడల్ ప్రకారం చేయండి. ఆన్సర్ త్వరగా వస్తుంది. మీకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. చూడండి సెకండ్ ఆప్షన్. థర్డ్ ఈక్వేషన్ కరెక్టే కదా. y = 3x - 6. నెక్స్ట్ ప్రాబ్లం. -3, 4 and 2, 1 are the coordinate of the points a, b. If AB is produced to C such that AC = 2BC, then the coordinate of CR. మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, ఏబి పాయింట్స్ ఇచ్చాడు. దాని నుండి మనం ఏం కనుక్కోవాలంటే సి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏసీ = 2BC. మిడ్ పాయింట్ నుండి మనము సి వాల్యూ కనుక్కుంటాం. లైన్ తీసుకొని ఏబిసి. ఏ ఎంత ఇచ్చాడు మనకి? -3, 4 బి ఆఫ్ 2, 1. నెక్స్ట్ సి అంటే x, yగా తీసుకోండి. టోటల్గా ఏం కనుక్కోవాలి మనం? సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం ఇచ్చాడు?
ఏసీ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఒక లైనే కదా, ఏసీ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్, ఇప్పుడు ఏమొస్తుంది 2BC. ఓకేనా, మిడ్ పాయింట్కి ఫార్ములా వేయండి. మిడ్ పాయింట్కి ఫార్ములా వేసి B ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. బీని ఏసీకి ఈక్వల్ చేయండి, దాని నుండి మనకు సి అనే పాయింట్ వస్తుంది. బి అంటే ఎంత మనకి ఇక్కడ 2,1 కదా, 2,1. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఏసీ ఈ వాల్యూ దీన్ని x1 y1గా తీసుకోండి, నెక్స్ట్ దీన్ని x2 y2గా తీసుకోండి. తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ టు x1 ఎంత -3 ప్లస్ y1 x2 ఎంత x/2 y1 అంటే ఎంత 4 ప్లస్ y2 అంటే y/2. ఇప్పుడు -3 ప్లస్ x/2ని 2కి ఈక్వల్ చేయండి, దీని నుండి మనకి x వాల్యూ వస్తుంది. అలాగే 4 ప్లస్ y/2ని 1కి ఈక్వల్ చేయండి, దాని నుండి ఏమొస్తుంది మనకి y వాల్యూ వస్తుంది, దాని నుండి సి అన్న పాయింట్ కూడా వస్తుంది. చూడండి, -3 ప్లస్ x/2 ఈక్వల్ టు 2 డివైడెడ్ బైలో ఉంది కదా, మల్టిప్లికేషన్ అవుతుంది. -3 ప్లస్ x ఈక్వల్ టు 2 × 2 ఎంత 4 -3 RHS వైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. x ఈక్వల్ టు 4 ప్లస్ 3 x ఈక్వల్ ఎంత వస్తుంది 7. x ఈక్వల్ ఎంత 7. దీని నుండి y వాల్యూ కనుక్కోండి. 4 ప్లస్ y/2 ఈక్వల్ టు 1. 2 మల్టిప్లికేషన్లో ఉంది కదా, డివైడెడ్ బైలో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 2 × 1 2. 4 ప్లస్ y ఈక్వల్ టు 2. y కావాలి కదా, ప్లస్లో ఉంది, RHS వైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. 2 - 4 సపరేషన్ చేయండి, తీసివేస్తే ఎంత -2. దేర్ఫోర్ సి ఈక్వల్ టు ఎంత 7, -2. దీని యొక్క సి వాల్యూ కనుక్కున్నాడు, ఎంత వచ్చింది 2, 7, -2 వచ్చింది. ఓకేనా, 2 పాయింట్స్ ఇచ్చి నెక్స్ట్ వాల్యూ కనుక్కోవాలంటే వచ్చిన బీని ఈక్వల్ చేసి, అలాగే ఏసీకి మిడ్ పాయింట్కి ఈక్వల్ కడితే దాని నుండి ఏమొస్తుంది మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది వస్తుంది, సి అనే పాయింట్ వస్తుంది. Next, the triangle formed by the points A of 2, 7, B of 4, -1, C of -2, C is. అంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ నుండి రైట్ ట్రయాంగిల్ అని చూపించాలి. రైట్ ట్రయాంగిల్ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ అన్న, లేకపోతే బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అన్న చూపించాలి. ఎలాగో ఏబి ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ అన్న, లేకపోతే సిఏ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అన్న, లేకపోతే బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అన్న. ఏవైనా బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీని యాడ్ చేస్తే బోత్ సైడ్స్ సేమ్ ఈక్వల్గా రావాలి. అలా వస్తే ఏమవుతుంది, రైట్ ట్రయాంగిల్ అవుతుంది, అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, టోటల్గా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ ఆఫ్, బి ఆఫ్, సి ఆఫ్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఏబికి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా వేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా అంటే మధ్యగా 2 బిందువుల యొక్క మధ్య దూరాన్ని కనుక్కోండి. దేనికి, ఏబికి, అలాగే బీసీకి, అలాగే ఏసీకి. ఓకే, చూడండి, ఏ ఆఫ్ 2, 7, బి ఆఫ్ 4, -1, సి ఆఫ్ -2, 6. ఫస్ట్ ఏబి వాల్యూ కనుక్కోండి. ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏమొస్తుంది, √.
x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఈ టూ పాయింట్స్కి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా కనుక్కోండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటంటే రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి ఫార్ములా అప్లై చేసాం. ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 y1 x2 y2. x2ని కదా ఫస్ట్ 4 మైనస్ x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత -1, y1 అంటే -7 హోల్ స్క్వేర్. సపరేషన్ చేయండి. ఎంత వస్తుంది ఇక్కడ 4 - 2 అంటే 2నే కదా. 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ -1 -8 -1 -7 ఎంత అవుతుంది -8 అవుతుంది. -8 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్లు ప్లస్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 64. 4 ప్లస్ 64 యాడ్ చేయండి. ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 68. ఇది ఏ వాల్యూ ఏబి వాల్యూ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి బీసీ వాల్యూ కనుక్కోండి. అప్పుడు బీసీ కనుక్కున్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది x1 y1 x2 y2. సేమ్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్కి ఫార్ములా x2 కదా ఫస్ట్. x2 వాల్యూ ఎంత -2 మైనస్ x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 వాల్యూ 6, y1 వాల్యూ -1. ఫార్ములా ఇంకో మైనస్ ఉంటుంది కదా, మైనస్ ప్లస్ అవుతుంది. యాడ్ చేయండి. -2 -4 -6 -6 హోల్ స్క్వేర్ అంటే మైనస్లు ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 6 + 1 7. 7 స్క్వేర్ అంటే ఎంత 49. 36 + 49 ఎంత అవుతుంది 85. నెక్స్ట్ ఏబి వాల్యూ కనుక్కున్నాం, బీసీ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ సిఏ అన్న ఏసీఏనా. సిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిఏ కదా. ఈ x1 y1 x2 y2గా తీసుకోండి. ఫార్ములా ఇదే కదా డిస్టెన్స్ బిట్వీన్కి. x2 వాల్యూ ఎంత 2 మైనస్ x1 వాల్యూ ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 7, y1 వాల్యూ 6 హోల్ స్క్వేర్. 2 + 2 4 స్క్వేర్ అంటే 16. అలాగే 7 - 6ని సపరేషన్ చేయండి. 7 నుండి -6ని తీస్తే ఎంత 1. 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ అంటే 1 దట్ ఈక్వల్ ఎంత 17. ఇప్పుడు రైట్ ట్రయాంగిల్కి ఏం రావాలి బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీని రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి బోత్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. దానికోసం ఏం తీసుకోవచ్చు బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 80√85. బీసీ వాల్యూ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసింది. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి 68. 68√68 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేయండి. ప్లస్ సిఏ వాల్యూ ఎంత వచ్చింది √17 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 85 ఈక్వల్ టు 68 + 17. 68 + 17 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 85. ఇదేమవుతుంది రైట్ ట్రయాంగిల్ అవుతుంది, అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకేనా. ఇలా కనుక్కోమ 3 వాల్యూస్ ఇచ్చి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా లేకపోతే కాంజుగేట్ ట్రయాంగిలా ఐసోలెస్సా స్కేలార్ ట్రయాంగిల్ అని చూపించమంటాడు. చూపించమన్నప్పుడు ఏం చేయాలంటే బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిఏని యాడ్ చేస్తే బోత్ సైడ్స్ ఒకటే వచ్చేలాగా తీసుకోవాలి. ఓకేనా. ఓకేనమ్మా. ఈ కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఫార్ములాస్ ఏమి రిపీట్ అవ్వవు మీకు. ఈరోజు చెప్పిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీరు బై హార్ట్ చేయండి, అలాగే ప్రాక్టీస్ చేయండి.
ఓకేనా. బిట్స్ ఏ విధంగా ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి ఫార్ములాస్ A to Z మొత్తం ఏం చెప్పాము అవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈజీగా బిట్స్ అన్నది పెట్టగలరు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే 1 minute 1 బిట్ పెట్టాలి. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి IIITకి అలాగే పాలిసెట్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మనకి కోఆర్డినేట్ జామెట్రీ అనేది యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.